ఇద్దరు వ్యక్తుల మధ్య జరుగుతున్నటువంటి వైరాన్ని సై అంటే సై అనుకున్నటువంటి ఈ ప్రతియుద్ధాన్ని కూడా ఒక వ్యవస్థకు ఆపాదించేటువంటి ప్రయత్నం జరుగుతుంది అనేటువంటి స్థాయిలో కూడా ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతుంది. ఇక్కడ ఉన్నటువంటి ఆంధ్ర సెటిలర్లు అయితే మాత్రం అంటే మా పరిస్థితి ఏళ్ళు గడిచినా కానీ ఇంతేనా అనేటువంటి స్థాయిలో కూడా వాళ్ళ జీవితం అనేటువంటిది ప్రశ్నార్థకంగా లేదా వారి ఉనికి అనేటువంటిది ఇక్కడ ప్రశ్నార్థకంగా మారుతున్నటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయనే స్థాయిలో కూడా కామెంట్స్ వినిపిస్తున్నాయి. పాడి కౌశిక్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు అయితే మాత్రం ఇక్కడ ఉన్నటువంటి ఆంధ్ర సెటిలర్లుగా చెప్పబడేటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారందరిలో తీవ్ర దుమారాన్ని కూడా రేపుతున్నటువంటి పరిస్థితి. అసలు ఈ అంశాలన్నీ ఏ విధంగా చూడాలి అనేటువంటి అంశంపైన కూడా మనతో చర్చించడానికి ఈరోజు డిబేట్లో చాలామంది పాల్గొంటున్నారు. అయితే ప్రస్తుతం మనతో స్టూడియోలో ఉన్నారు టీపీసీసీ అధికార ప్రతినిధి, అదేవిధంగా ప్రధాన కార్యదర్శిగా ఉన్నటువంటి విద్యార్థి నిరుద్యోగ జేఏసీ చైర్మన్గా ఉన్నటువంటి కోటూరి మానవతారాయ్ ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే, వెల్కమ్ టు డిబేట్. సార్ చూడండి, ఇద్దరు వ్యక్తుల మధ్య జరుగుతున్నటువంటి ఈ యుద్ధం అనేటువంటిది ఒక్కసారిగా ఒక వ్యవస్థకు ఆపాదించేటువంటి ప్రయత్నం జరుగుతుంది అనేటువంటి స్థాయిలో కూడా ప్రస్తుతం చర్చ జరుగుతుంది. ఎట్లా అంటే తన పైన అంటే మొన్నటి వరకు 10 సంవత్సరాల పాటు అరికెపూడి గాంధీ అనేటువంటి వ్యక్తి అదే పార్టీలో కొనసాగారు. ఆ పార్టీకి తీసుకువెళ్ళారు, టీడీపీ నుంచి ఆ పార్టీలోకి తీసుకువెళ్ళారు. కానీ ప్రస్తుతం మాత్రం ఆంధ్ర వాళ్ళు మా మీద దాడి చేస్తే ఊరుకోం, మేము తిరగబడతాం, మళ్ళీ మేము ఇలా చేస్తాం అలా చేస్తాం అనేటువంటి వ్యాఖ్యలను అసలు ఏ విధంగా చూడాలి? ఇప్పుడు ఇది పార్టీ ఫిరాయింపులకు సంబంధించిన అంశం. హైకోర్టు అసెంబ్లీ కార్యదర్శి గారికి నోటీసులు ఇచ్చింది. స్పీకర్ గారు 4 వారాల్లో చర్య తీసుకోవాలి అని చెప్పి సూచన చేసింది. మరి కోర్టుకు పోయింది ఎవరు? ఇదే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కదా. మరి కోర్టుకు పోయిన వాళ్ళు ఆగలేరా 4 వారాలు? సరే, విలేకరుల సమావేశం పెట్టారు. విలేకరుల సమావేశం పెట్టి ఒక పద్ధతి ప్రకారం ఒక నిరసన వ్యక్తం చేయొచ్చు. కానీ మహిళలు ఏం చేశారు? మహిళలను కించపరిచే విధంగా, అంటే అరికేపూడి గాంధీ కానివ్వండి, పార్టీ మగ ఎమ్మెల్యేలు, అంటే ఆడ మగ వివక్ష ఏంది అసలు ఇక్కడ? ఇవాళ మహిళలు రోదస్సులోకి పోతున్నారు, ప్రధానమంత్రులు అయ్యారు, మా నాయకురాలు సోనియా గాంధీ గారు ఉన్నారు, యూపీఏ చైర్పర్సన్గా కొనసాగారు, జయలలిత గారు, పక్క రాష్ట్రంలో సుష్మా స్వరాజ్ గారు, చెప్పుకుంటూ పోతే చాంతాడంత లిస్ట్ ఉంటుంది. ఇంత ఈ విధంగా ఈ కాలంలో కూడా మహిళలను విమర్శించే విధంగా, వివక్షాపూరితంగా వ్యవహరించే విధంగా చీరలు గాజులు ఇవ్వటం, అట్లా మహిళల మనోభావాలు దెబ్బతీశారు. అసలు నువ్వు విమర్శించడానికి అంటే చేత కాదని అర్థమైపోయింది కౌశిక్ రెడ్డికి. కౌశిక్ రెడ్డి అప్పుడు అంతకుముందు అసెంబ్లీ ఎన్నికలప్పుడు ఆయన ఆత్మహత్య స్టార్గా అందరూ కూడా గుర్తుపట్టారు. ఆత్మహత్య స్టారు, అట్టనే సానుభూతితోనే, మహిళల సానుభూతితోనే గెలిచిండు, నేను ఆత్మహత్య చేసుకుంటా అని చెప్పి, నేను నా శవయాత్రే ఒకవేళ అని చెప్పి బ్లాక్మెయిల్ చేసి మహిళల ఓట్లన్నీ దండుకొని గెలిచిండు. తర్వాత సోయి మర్చిపోయినవా? అదే మహిళల్ని ఏ విధంగా కించపరుస్తూ అసలు ఇక్కడ మహిళల మనోభావాలు దెబ్బతీశారు. మహిళల మనోభావాలు దెబ్బతీయటమే కాకుండా సంబంధం లేనటువంటి సీమాంధ్రులు ప్రస్తావన తీసుకొచ్చారు. సీమాంధ్రులు ఏం చేశారు? వాళ్ళ ఉగ్రవాదులు. చెప్పండి, అసలు సెటిలర్ అనేటువంటి పదం అనేది వాడకూడదండి. ఎందుకంటే సీమాంధ్రులు అనేవాళ్ళు ఇప్పుడు కాదండి, ఎప్పుడూ వచ్చారు. తాతలు తరతరాల క్రితమే ఇక్కడ హైదరాబాద్, ఈ హైదరాబాద్ అభివృద్ధిలో వాళ్ళు భాగస్వామి అయ్యారు. సరే, ఆంధ్ర తెలంగాణ అంశం వచ్చింది, 69లో ఒకసారి వచ్చింది, అయిపోయింది. 2009లో వచ్చింది, తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది, విభజన జరిగిపోయింది, అన్నదమ్ముల లెక్క విడిపోయినాం, ఎవరి పరిపాలన వాళ్ళు చేసుకుంటున్నాం, వైవాహిక సంబంధాలు అన్నీ ఉన్నాయి. ఒక తెలుగు వాళ్ళగా దేశంలో తెలుగు రాష్ట్రాలు 2 ఉన్నాయని చెప్పి తెలుగు వాళ్ళుగా మన యొక్క సంస్కృతి సాంప్రదాయాల్ని, 2 వైపులా ఉన్న సాంప్రదాయాల్ని మనం అభివృద్ధి చేసుకుంటున్నాం, విస్తృతపరచుకుంటాం. ఇట్లాంటి తరుణంలో 10 ఏళ్ల తర్వాత కూడా తెలంగాణ వచ్చిన తర్వాత కూడా అంటే బెదిరియటానికి ఆంధ్రోడు. అయితే ఎన్నికలప్పుడు మాత్రం ఆంధ్రోడు కాదు, ఎన్నికలప్పుడు ఆంధ్రోడు కాదు, ఓట్ల కోసం. మానవతారాయ్ గారు ఒక్క మాట, యాక్చువల్గా ఇక్కడ ఎంతోమంది ఉన్నారు, అంటే గుజరాత్ నుంచి ఉన్నారు, మహారాష్ట్ర నుంచి ఉన్నారు, బీహార్ నుంచి ఉన్నారు, ఎంతోమంది ఉన్నారు, ఒరిస్సా నుంచి ఉన్నారు. కానీ ఎవరికీ లేనిది ఆంధ్ర వాళ్ళే ఎందుకు టార్గెట్ అవుతున్నారు అనేటువంటిది వారి దగ్గర నుంచి వస్తున్న వ్యాఖ్యలు. ఇప్పుడు ఇదే రాజకీయ అవసరాల కోసం వాడుకోవడం, ఏదో ఇండియా పాకిస్తాన్ ఆంధ్ర తెలంగాణ అని చెప్పేసి ఒక తీసుకొచ్చేసి సరే అధికారంలోకి వచ్చారు, బాగానే ఉంది, అయిపోయింది, 10 ఏళ్ళు పరిపాలించారు. మరి మీరు ఆంధ్రలోనే పూజించారు కదా, అప్పుడు మీరు తెలంగాణ అచ్చమైన తెలంగాణ వాళ్ళకి పదవులు ఇచ్చిర్రా? చెప్పండి. సీమాంధ్ర పార్టీ వాళ్ళని కూడా తీసుకొచ్చి, తెలుగుదేశం పార్టీ వాళ్ళని తీసుకొచ్చి మంత్రులు చేయలేదా? చెప్పండి. ఎంతమంది ఈ విధంగా అంటే అధికారంలో ఉన్నప్పుడు కూకడపల్లు ఇదే కేసీఆర్ గారు ఏమన్నారు? ఆంధ్ర వారికి కాళ్ళలో ముళ్ళు గుచ్చుకుంటే నేను పంటితో పీకుతాను అన్నారు కదా. అంటే అప్పుడు ఓట్ల కోసం, అంటే ఓట్ల కోసం ఆంధ్ర వాళ్ళు గొప్పవాళ్ళు,
ఓట్లు అయిపోయి ఓడిపోయిన తర్వాత ఆంధ్ర వాళ్ళు చెడ్డవాళ్ళు. ఇప్పుడు అదే అంటున్నారు సార్. అంతే కదా, అంటే రాజకీయ కాళ్ళలో ముళ్ళు గుచ్చుకుంటే పంటితో అదే, తీస్తున్నారు. అప్పుడు అవసరం. గుండెల్లో గుణపాలను అప్పుడు అవసరం. గుచ్చుతున్నారు అంటున్నారు. అప్పుడు అవసరం, ఇప్పుడు అవసరం లేదు. ఇప్పుడు అన్నారు కదా, అవసరం తిరిగిన తర్వాత అల్లుడు డాష్ డాష్ అయినట్టు, ఏరు దాటిన తర్వాత తెప్ప తగలేసినట్టు జిహెచ్ఎంసీ ఎన్నికల కోసం ఆ విధంగా మాట్లాడారు, గెలుపొంది. కానీ ఆంధ్ర ప్రజలు మిమ్మల్ని ఆదరించారు. ఇక్కడ సెటిలర్లు అయినప్పటికీ హైదరాబాదులో కాంగ్రెస్ పార్టీకి కానీ వేరే పార్టీలు కూడా అవకాశం ఇలే. కేసీఆర్ పార్టీకి అవకాశం ఇచ్చారు, బీఆర్ఎస్ పార్టీకి అవకాశం ఇచ్చారు. అట్లాంటి అవకాశం ఇచ్చినటువంటి ప్రజలని రాజకీయ అవసరాల కోసం నువ్వు ఎదగటం కోసం వాళ్ళ మీద అక్కసు చూపించడం ఏంది? అసలు ఎంత తప్పు అసలు ఇది. ఈ చట్టపరంగా నేను ఏమంటున్నానంటే, సెటిలర్ అనేది లేదు, అందరు ఉన్నారు ఇక్కడ. రాజస్థాన్ మార్వాడీస్ ఉన్నారు, అన్ని రాష్ట్రాల నుంచి అన్ని రాష్ట్రాల నుంచి ఇక్కడ పౌరులుగా ఉన్నారు. 1.5 కోటి దగ్గరగా జనాభా ఉంది. ఇప్పుడు 1.5 కోటి జనాభాలో స్థానికేతరులు అంటే సెటిల్ ఇక్కడ ఎవరైతే స్థిరపడ్డారో వాళ్ళు కూడా సమానంగా ఉన్నారు అటు ఇటు. అట్లాంటి వాళ్ళని పట్టుకొని ఆంధ్ర వాళ్ళని టార్గెట్ చేయటం అంటే అర్థం ఏంటంటే రెచ్చగొట్టడం, అంటే మనోభావాలు భావోద్వేగాలు రెచ్చగొట్టడం, అంటే ప్రాంతీయ విభేదాలు తీసుకొచ్చి రాజకీయ లబ్ధి పొందాలని చెప్పి కౌశిక్ రెడ్డి తాను హైలైట్ కావడం కోసం ఈ విధంగా వాడుకోవడం అర్థమైంది. హరీష్ రావు గారు కూడా ఒక మాట సార్, హరీష్ రావు గారు కూడా ఒక వ్యాఖ్య చేశారు. ఎందుకంటే ఇది కేవలం రేవంత్ రెడ్డి కావాలని ఈ విధంగా చేస్తున్నారు, ఒక విభేదాలు రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు, దీనివల్ల ఇక్కడికి పెట్టుబడులు రావటం లేదనే స్థాయిలో ఎందుకు రావట్లేదు పెట్టుబడులు? అప్పుడు అంతకన్నా ఎక్కువ వస్తున్నాయి, అంతకన్నా జీడిపి పెరిగింది, అంతకన్నా ఆదాయ వనరులు పెరుగుతున్నాయి, తలసరి ఆదాయం పెరుగుతూనే ఉంది. వాళ్ళు కావాలని మేం గొప్ప కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది కాబట్టి ఆ పేరు రావద్దు అనే విధంగా వాళ్ళు మాట్లాడుతున్నారు. ఎంత దిగజాడు రాజకీయం అంటే, తెలంగాణ ఉద్యమంలో ఆంధ్రాని వాడుకున్నారు, అధికారంలోకి వచ్చారు. తెలంగాణ అయిపోయిన తర్వాత 10 ఏళ్ళు పాలించిన తర్వాత ఓడిపోయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు ఆంధ్రోళ్ళు గుర్తొచ్చారు, ఆంధ్రోళ్ళు శత్రువులు అయ్యారు. ఆంధ్రోళ్ళు అంటే గిట్టట్లేదు అంటే ఇదేంది అంటే మళ్ళీ తెలంగాణ ప్రజల సెంటిమెంట్ రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. కాబట్టి ఎవరు పట్టించుకోవాలి. ఇట్లాంటి సెంటిమెంట్లు రాజేయటం వల్ల పదే ఇలాంటి గొడవ అనేటువంటిది జరగటం వల్ల నిజంగా పెట్టుబడులు వస్తాయా? ఒక్కసారి మాత్రమే బ్రహ్మాస్త్రమైన ఏదైనా ఒక్కసారి పనిచేస్తుంది, రెండోసారి కొంచెం పనిచేస్తుంది, కానీ మూడోసారి ప్రజలు విఫలమైపోద్ది. ఆ శక్తి ఉండదు దానికి. ఎంతకాలం వాడతారు? ఆందోళన మీద పడి ఏడ్చి మొత్తానికి అధికారం వచ్చి అప్పచెప్పే ఇంకా అధికారం పోయిన తర్వాత మరి ఇటు ఆంధ్ర వాళ్ళని బాగు చేయరైతే, తెలంగాణ ప్రజల్ని బాగు చేయరైతే, మీకు మీరే సంపాదించుకుంటారు, లక్షలాది కోట్లు సంపాదించుకుంటారు. కానీ అది నేనేమంటున్నా, ఇప్పుడు కౌశిక్ రెడ్డి ఒక బీఆర్ఎస్ ఎమ్మెల్యే, ఆయన అన్న మాటలకు మరి పార్టీ ఏం చేస్తుంది నేను అడుగుతున్నా. పార్టీ కేసీఆర్ గారు ఫామ్ హౌస్ లో పడుకునే ఉంటారా? కౌశిక్ రెడ్డిపై చర్యలు తీసుకోరా? లేకపోతే కౌశిక్ రెడ్డి చేసిన తప్పుకు కేసీఆర్ గారు కానీ కేటీఆర్ గారు కానీ హరీష్ రావు గారు కానీ క్షమాపణ చెప్తారా చెప్పారని అడుగుతున్నా. ఎందుకంటే సంబంధం లేని ఆంధ్ర ప్రజలకు సంబంధం లేని స్థిరపడ్డ ఇక్కడ అసలు అట్లా ఆ మాట వద్దండి, ఇక్కడ ప్రజలే వాళ్ళు ఈ తెలంగాణ మట్టిలోనే కలిసిపోతాం అంటున్నారు వాళ్ళు. ఎవరైనా ఎంత పెద్ద సినిమా తారలు కానివ్వండి, ఎంత పెద్ద పారిశ్రామికవేత్తలు కానివ్వండి, పాపం బతుకుదెరువు కోసం వచ్చి ఇక్కడే స్థిరపడి ఇక్కడే ఇల్లు కొనుక్కొని ఇక్కడే స్థలాలు కొనుక్కొని ఆ ఊర్లన్నింటిని కూడా వదిలిపెట్టుకొని అక్కడ పొలాలన్నింటిని వదిలిపెట్టుకొని ఇక్కడ వ్యవసాయ అభివృద్ధి చేసి ఈ రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములు అయిపోయి ఇక్కడే మరణిస్తాం, ఈ మట్టిలోనే కలిసిపోతాం అన్నోళ్ళపై ఎందుకండి అక్కసు చెప్పండి. కాబట్టి అందుకే నేనేమన్నా మనోభావాలు దెబ్బతిన్నాయి, ఇక్కడ ఇద్దరి మనోభావాలు, మహిళల మనోభావాలు దెబ్బతిన్నాయి. ఆంధ్ర ఎప్పుడో స్థిరపడినటువంటి తెలంగాణ ప్రజలే వాళ్ళ యొక్క మనోభావాలను కూడా రాజకీయ లబ్ధి కోసం వాడుకున్నారు కాబట్టి దెబ్బతీశారు. కాబట్టి కేసీఆర్ గారు వెంటనే సమాధానం చెప్పాలి, క్షమాపణ చెప్పాలి, కౌశిక్ రెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి. ఓకే, కానీ ఒక మాట సార్, ఎందుకంటే మనం ఒకసారి డాక్టర్ పద్మా వీరపనేని గారు ఉన్నారు, ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. బీజేపీ మహిళా మోర్చా నేషనల్ ఎగ్జిక్యూటివ్ మెంబర్. ఓకే సార్, అయితే అంటే ఇదే విధమైనటువంటి అలజడి కనీసం కేటీఆర్ కూడా ఖండించకపోవటం, కేసీఆర్ గారు ఎట్లాగో ఖండించడం లేదు, కేటీఆర్ అన్నా కానీ వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో ఖండించకపోవటం, అంటే ఈ విధమైనటువంటి అలజడిని ఎట్లా? అందులో మీ ముఖ్యమంత్రి గారు చెప్తానే ఉన్నారు, అందరూ ఇక్కడికి రండి, పెట్టుబడులు పెట్టండి, కమ్మ గ్లోబల్ ఫెడరేషన్లో కూడా ఆయన మాట్లాడినటువంటి మాటలు కూడా చూసాం. కానీ మరి ఇట్లా అనుకున్నప్పుడు వారందరినీ రమ్మంటే ఇక్కడ పెట్టుబడులు పెట్టడానికి ఎవరు వస్తారు? ఇప్పుడు ఇదేంటంటే దీన్ని ఒక వాడుకునే ప్రయత్నం జరుగుతుంది, రాజకీయం కోసం వాడుకునే ప్రయత్నం చేస్తుంది. ఇప్పుడు ఈ మాట అన్నటువంటి కౌశిక్ రెడ్డి గతంలో ఏ పార్టీలో ఉన్నాడు? వైఎస్ఆర్సీపీ పార్టీలో లేడా? అది సీమాంధ్ర పార్టీ కాదా? అంటే ఆ రోజు ఆయన అందులో ఉన్నప్పుడు ఆ సీమాంధ్ర వాళ్ళు బతకడానికి వచ్చినోడు కాదు. మీ పార్టీలో కూడా? మా పార్టీలో ఉన్నాడు. ఇప్పుడు టీఆర్ఎస్లో బీఆర్ఎస్లో పోయి అసలు వాళ్ళు మాట్లాడటంలే. అసలు మొదటి నుంచి తెలంగాణ ఉద్యమం ప్రారంభమైన దగ్గర నుంచి ఆ పార్టీలో ఉన్నటువంటి కొనసాగిన వాళ్ళు ఎవరు కూడా దీన్ని పట్టించుకోవటం లేదు. కోర్టు పరిధిలో ఉంది, ఆ వ్యవహారం త్వరలోనే 4 వారాలు తేలుస్తుందని చెప్పి
వాళ్ళంతా ఉద్యమకారులైన వాళ్ళు ఇట్లా ఉద్యరకారుడు ఉండ కదా. కౌశిక్ రెడ్డి లాంటి మధ్యలో వచ్చి నడమంత్రపు సిరి 4 రోజులు అన్నట్టు ఈయన పేరు ప్రఖ్యాతుల కోసం, ఈయన పెద్ద హైలైట్ కావటం కోసం ఈరోజు అంశాన్ని ప్రస్తావన తీసుకొచ్చిండు. ఒక్క మాట సార్, మనం ఒకసారి పద్మ గారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మనతో లైన్లో ఉన్నారు డాక్టర్ పద్మ గారు, నేషనల్ ఎగ్జిక్యూటివ్ మెంబర్, మహిళా మోర్చా, బీజేపీ. మేడం నమస్తే. నమస్తే అండి. మేడం చూస్తున్నారు కదా, నిన్నటి నుంచి ఇద్దరు వ్యక్తుల మధ్య వైరం అనేటువంటిది ఒక వ్యవస్థకి వైరంగా మార్చేసేటువంటి ప్రయత్నం జరుగుతుంది అనే స్థాయిలో కామెంట్స్ వినిపిస్తున్నాయి. అంటే ఆంధ్ర వాళ్ళని ఇక్కడ నుంచి తరిమి కొడతామనేటువంటి స్థాయిలో పాడి కౌశిక్ రెడ్డి మాట్లాడుతున్నారు. ఎట్లా ఈ చేసేటువంటి వ్యాఖ్యలను అసలు ఏ విధంగా చూస్తారు? ప్యానెల్లో ఉన్న సభ్యులందరికీ, మీకు వీక్షిస్తున్న ప్రేక్షకులకు అందరికీ నమస్కారం అండి. నేను ఇక్కడ హర్యానా ఎలక్షన్స్ లో ఉన్నాను, బట్ ఫాలో అవుతున్నాను ఈ విషయాన్ని. ఇది చాలా సిగ్గుపడాల్సిన విషయం అండి. ఇట్లాంటి చెత్త రాజకీయ వాతావరణం చూసి ఒకరి మీద ఒకళ్ళు రోజంతా నిన్న పనికి మన కామెంట్స్, ఒకళ్ళు చెప్పులు చూపించడం, ఇంకొకళ్ళు ఏమో చీరలు గాజులు పంపడం, అసలు నీ వీధికి వస్తా, నీ ఇంటికి వస్తా అని సినీ ఫకీలో డైలాగులు కొట్టుకోవటం, ఇదేదో వాళ్ళ పర్సనల్ ఎజెండా లాగా అసలు మొత్తము కన్జ్యూమ్ చేశారు అందరి టైం ని కూడా. నిన్న వేరే ఏమి సమస్యలు లేనట్టు రాష్ట్రంలో చూసి చాలా చీతర విసుగు అనిపిస్తుంది ఈవెన్ సామాన్యులకు కూడా. ఎంతో మంది కాల్ చేసి నిన్న నాతో మాట్లాడిన వాళ్ళు కూడా ఏంటి అసలు బయట రాష్ట్రాల్లో ఇంకా ఎవరన్నా ఇప్పుడు మేము ఇంటరాక్ట్ అవుతున్న తెలుగు వాళ్ళు కూడా ఏం పని పాటలేదో ఈ రాజకీయ నాయకులకి ఎందుకు ఇట్లా చేస్తున్నారు అనేలాగా ఒకళ్ళు చేసిన పనికి అందరికీ అవుతుంది. వీళ్ళు వాడిన భాష కానివ్వండి, వీళ్ళ బిహేవియర్ కానివ్వండి, బాడీ లాంగ్వేజ్ కానీ వీళ్ళ కుసంస్కారాన్ని నిజంగా తెలియజేస్తుందండి. వచ్చి వీధి రౌడీ లాగా మాట్లాడుకుంటున్నారు, అట్లా బిహేవ్ చేస్తున్నారు. అంటే వారు ప్రతిసారి ఇట్లా సెంటిమెంట్ రాజేసేటువంటి ప్రయత్నం, ప్రత్యేకించి ఆంధ్ర వాళ్ళే ఎందుకు టార్గెట్ అవుతున్నారు? ఎన్నో రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ నివసిస్తున్న వారు ఉన్నారు, కానీ ఆంధ్ర వాళ్ళే ఎందుకు టార్గెట్ అవుతున్నారు అనుకుంటున్నారు? ఇప్పుడు బీఆర్ఎస్ గతంలో చేసిన రాజకీయాలు ఏంటండి? ఆంధ్ర వారితోనే కదా వాళ్ళు చేసిన జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ అప్పుడు కానివ్వండి, ఆ తర్వాత ఎమ్మెల్యే ఎలక్షన్స్ కానీ, ఎంపీ ఎలక్షన్స్ కానీ ప్రతి మారు వాళ్ళ దగ్గరికి వెళ్లి కళ్ళగొల్లి రాజకీయాలు చేస్తారు. మీ కాళ్లలో ముళ్ళు గుచ్చుకుంటే మేము పంటితో తీస్తాం, మీ కళ్ళల్లో నలుసు పడితే మా గుడ్డల్లో గుచ్చుకున్నట్టే, ఇట్లాంటి సెంటిమెంటల్ డైలాగ్స్ అన్ని ప్రయోగించి వాళ్ళని మాయబుచ్చి ఇట్లా వాళ్ళు గెలుచుకున్నారు. మొన్న రీసెంట్ అసెంబ్లీ ఎలక్షన్స్ లో కూడా వాళ్ళకు వచ్చిన సీట్లన్నీ కూడా సిటీ చుట్టుపక్కలే కదండి. సిటీలో 25 సీట్లు వచ్చాయి వాళ్ళకి. మొత్తము వాళ్ళకి సెటిలర్స్ చలవే. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే దాదాపు 35 లక్షల మంది సెటిలర్స్ ఉన్నారు. సెటిలర్స్ ఇంతమంది ఉండి ఒక నిర్ణయాత్మక శక్తిగా వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళని పద్దాక వాళ్ళని లాగకూడదు గొడవల్లోకి. ఇప్పుడు సరే డివిజన్ అప్పుడు సరే ఒక విధమైన వాతావరణం ఉండింది, అప్పుడు అనుకున్నారు, మాటలు విసురుకున్నారు, ఆ తర్వాత ఒకరికొకళ్ళు సారీ చెప్పుకున్నారు, అయిపోయింది అక్కడితో. అందరూ ఒక పద్ధతిలోకి అంటే బాధ్యతగా ఉన్న ఈ పరిస్థితుల్లో మళ్ళీ ఈ అర్థం పర్థం లేని సెంటిమెంట్ ని రాజకీయ అవసరాల కోసం, వీళ్ళ మనుగడ కోసం, వీళ్ళ అస్తిత్వాన్ని నిలుపుకోవడం కోసం ప్రయోగించి డిసప్పాయింటింగ్ థింగ్. అంటే బీఆర్ఎస్ పార్టీకి మనుగడ కావాలంటే ఆంధ్ర సెంటిమెంట్ రాజేయాలంటారు. అంతే కదా, సెంటిమెంట్ రాజేస్తేనే కదా వాళ్ళంటూ మనుగడలో ఉండేది. ఆ సెంటిమెంట్ ఆయన రాజేయలేడు అన్న విషయం అందరికీ తెలుసు. ఏ రోజైతే టీఆర్ఎస్ ఆయన బీఆర్ఎస్ అని మార్చాడో అప్పుడే ఆయన జనము దీన్ని మర్చిపోయారు. డివిజన్ అయ్యేంత వరకు అదొక వాతావరణం ఉండిందండి. డివిజన్ అయిన తర్వాత ఏ రాష్ట్రం వారు ఆ రాష్ట్రంలో ఉన్నారు, ఇక్కడ ఉండాలనుకున్న వాళ్ళు ఇక్కడ ఉన్నారు, ఎప్పుడో సంవత్సరాల తరబడి ఇక్కడ ఉన్న వాళ్ళని ఇంకా సెటిలర్స్ అని వాళ్ళని బాధించడం అనేది అనవసరమైన విషయం ఫస్ట్ ఆఫ్ ఆల్. రెండు ఏంటి అంటే ఎక్కడో కౌశిక్ రెడ్డి ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ సిటీ రాజకీయాల్లో అంటే కేటీఆర్ గారు ఏమైనా ప్రత్యేకమైన బాధ్యత ఇచ్చారా, నువ్వు ఇక్కడ వెళ్ళి ఇలా మాట్లాడు అని? ఈయనెవరు అసలు మాట్లాడటానికి అసలు సెటిలర్స్ మీద? ఈయనెవరు వాళ్ళని పంపించడానికి? ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళైనా ఎవరైనా, అసలు రాజకీయాలకు సంబంధించిన వ్యక్తులైనా సరే సెటిలర్స్ ని పంపించడానికి ఎవరికైనా హక్కు ఏముంటుందండి? కాన్స్టిట్యూషన్ ఇచ్చిన హక్కు ప్రజలకి. మీ ఇష్టమైన చోట మీరు బ్రతకొచ్చు, మీ ఇష్టం వచ్చిన పని మీరు చేసుకొని బతకొచ్చు అనేది. ఇప్పుడు మన తెలంగాణ నుంచి వేరే రాష్ట్రాలకి పోవటం లేదా అండి? ఢిల్లీలో ఎంతమంది ఉన్నారు? ఇక్కడ నేనున్న హర్యానా రాష్ట్రంలో గుర్గావ్ లాంటి చోట, నోయిడా లాంటి చోట ఎంతమంది బతుకుతున్నారు? సో ఈ అర్థం పర్థం లేని సెంటిమెంట్ రాజకీయాలు అనేది కొంతవరకు వాళ్ళ ఉనికికి ఇదవుతుందేమో, కానీ ఒక స్థాయి వచ్చేటప్పటికి ప్రజలకు కూడా అర్థమవుతుందండి ఇదంతా కావాల్సిందని రేపెడుతున్న ఒక ఇది అనేది. ఇట్లాంటివి ప్రజలు కూడా గ్రహించుకుంటారు. అంత తెలివి తక్కువ వాళ్ళు కాదు. కానీ డిసప్పాయింటింగ్ థింగ్ ఏంటంటే సీనియర్ పాలిటీషియన్స్ లైక్ కేసీఆర్ గానీ ఇలాంటి వాళ్ళు కూడా, హరీష్ రావు గారు లాంటి వాళ్ళు కూడా దీన్ని సమర్థించటము లేదు, కామ్ గా ఉండడము అనేది చాలా ఆశ్చర్యం. కేసీఆర్ ఖండించినటువంటి పరిస్థితి లేదు, కేటీఆర్ కూడా వచ్చి బహిరంగంగా వచ్చి ఎలాంటి ఖండన ఇంతవరకు అయితే తెలియజేయలేదు మేడం.
ఎందుకంటే ఇప్పుడు సింపుల్ కామన్ సెన్స్ కూడా హైదరాబాద్ సిటీ పరిసర ప్రాంతాల్లో స్వీప్ చేసింది ఆల్మోస్ట్ బీఆర్ఎస్ మొన్న అసెంబ్లీ ఎలక్షన్స్ లో. అది సెటిలర్స్ చలవల్లనే ఆ రోజు వాళ్ళు చెప్పిన మాటలు నమ్మి సెటిలర్స్ ఏదో వీళ్ళు అండగా ఉంటారు అన్న దీంతో భరోసాతో వాళ్ళు వేశారు. బట్ ఇవాళ ఏమవుతుంది, వాళ్ళ డైలాగ్ ఏంటి అనేది వాళ్ళకి పూర్తిగా అర్థమైంది. ఊసరవెల్లి కన్నా భయంకరంగా వీళ్ళు మారుస్తున్న రంగులు కూడా వాళ్ళకి అర్థమవుతున్నాయి, రాష్ట్రం అంతా కూడా అర్థమవుతుంది. వీళ్ళకి అర్థం కాదు ఏంటంటే ఇట్లా గొడవలు మళ్ళీ రేపెడితే హైదరాబాద్ కు ఉండే బ్రాండ్ వాల్యూ పడిపోతుంది. ఇక్కడ ఈ వచ్చే ఇండస్ట్రీస్ కానివ్వండి పీస్ఫుల్ గా ఇక్కడ బ్రతకాలనుకొని వచ్చే వాళ్ళందరూ కూడా సఫర్ అవుతారు. డెఫినెట్ గా అండి. ఇప్పుడు ఎక్కడైనా కూడా వాతావరణం ప్రశాంతంగా ఉంటేనే కదా శాంతి భద్రతలు కానివ్వండి ఇలాంటి హైపర్ రీజనల్ ఫీలింగ్స్ లేని చోటే ఎక్కడైనా ఎంఎన్సీస్ కానివ్వండి ఎవరైనా వచ్చి పెట్టేది. మీకు ఎక్కడైనా కూడా వాళ్ళకి భద్రత లేదు, వాళ్ళ దీనికి సెక్యూరిటీ లేదు అనుకున్నప్పుడు రారు కదా చాలా మంది ఎంఎన్సీస్ కూడా. ఇవన్నీ కూడా హైదరాబాద్ బ్రాండ్ వాల్యూ పడిపోలా చేయకూడదు. ఎందుకంటే హైదరాబాద్ అనేది ఇవాళ ఒక విశ్వనగరంగా రూపొందుతోంది. క్వైట్ బిగ్ మెట్రో అది. ఇక్కడ అన్ని రాష్ట్రాల వాళ్ళు వస్తారు, అన్ని రాష్ట్రాల వాళ్ళు, ఇంకొన్ని పక్క దేశాల వాళ్ళు కూడా వస్తున్నారు. ఇక్కడ హెల్త్ టూరిజం ఉంది, మీకు అనేక విధాలమైన ఐటీ హబ్, ఇది ఫార్మా హబ్. ఇంత ప్రాముఖ్యత ఉన్న ఈ ప్లేస్ ని ఇట్లా వీళ్ళు చిల్లర రాజకీయాల కోసం ఇట్లా చేయడం అనేది వెరీ డిసప్పాయింటింగ్. చదువుకున్న వాళ్ళు కొంచెం కామన్ సెన్స్ యూజ్ చేయాలి, ఇట్లా చేస్తారండి అసలు. ఓకే, థ్యాంక్ యూ మేడం, మీ వ్యూస్ ని షేర్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. మానవతరాయ్ గారు, ఇప్పుడు అంటే ఎలాంటి ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఆంధ్ర వారు ఎవరైతే ఉన్నారో సరే సెటిలర్లు అంటున్నారు ఏమంటున్నారు ఏదైనా కానీ వాళ్ళకి కాంగ్రెస్ పార్టీ తరఫున ఎలాంటి భరోసా ఇస్తుంది? భరోసా మేము ఎప్పుడు కూడా మా జాతీయ పార్టీ ఎప్పుడు కూడా ప్రాంతీయ విద్వేషాలు భావోద్వేగాలు రెచ్చగొట్టాలన్నటువంటి అభిప్రాయం కానీ మాకు ఉండదు అసలు. మాది ఏంటంటే మా దేశం ఎల్లలు ఎవరైనా రావచ్చు, ఎవరైనా పోవచ్చు, ఎక్కడైనా ఉండొచ్చు. వాడు రాజ్యాంగం కల్పించిన హక్కు ప్రకారం వారు పోటీ చేయొచ్చు, అంటే ఆయన పోటీ చేయకూడదట. అంటే బతకడానికి వచ్చిన నువ్వేంది పెత్తనం అన్నట్టు. మరి మాధవరావు కృష్ణారావు ఎవరు అనేది ఎందుకు టికెట్ ఇచ్చా తెలుగుదేశంలో ఉన్నటువంటి వ్యక్తిని టీఆర్ఎస్లో చేర్చుకున్నారు. చేర్చుకున్న తర్వాత మళ్ళీ ఆయనకు మొన్న టికెట్ ఇచ్చి గెలిపించారు, 3 సార్లు ఎమ్మెల్యే ఆయన. అసలు ఆయన వివాదరహితుడు, మృదు స్వభావి. ఎక్కడ కూడా ఈ 3 ఏళ్లలో హైదరాబాద్లో మనం ఉన్నాం, ఎప్పటి నుంచో ఉంటాను, ఏ రోజన్నా వివాదంలో ఉన్న ఆయన గాంధీ అని చెప్పేసి ఎక్కడన్నా విన్నామా మనం? కానీ అట్లాంటి వ్యక్తిని కూడా రెచ్చగొట్టిండు. కావాలంటే నువ్వు మగతనం లేదా, తర్వాత నీ గాజులు చీరలను అవమానపరిచిండు. అంటే మాధవరం కృష్ణారావు గారు అసలు పడుకున్నటువంటి సింహాన్ని తట్టిలేపినట్టు ఏమవుతుంది, మీదకు వచ్చినట్టు వచ్చింది, ఇంటికి పోయిండు. ఆయన తట్టుకోలేక అసలు ఆయన బయటికి రాని వ్యక్తి, వివాదాల్లో లేని వ్యక్తి బయటికి పోయిండు, అంత రెచ్చగొట్టిండు. రెచ్చగొట్టిన తర్వాత చట్ట ప్రకారం ప్రభుత్వం చర్యలు తీసుకుంది, ఎవరిని ఉపేక్షించలేదు. మాధవరావు కృష్ణారావు గారి మీద కేసులు నమోదైనవి, కౌశిక్ రెడ్డి మీద డిఎస్పీ పైన కూడా. ఏంది అసలు ఈయన ఆవేశం స్టార్ లాగా, ఆత్మహత్య స్టార్ లాగా అప్పుడు ఓట్లు దండుకోండు మర్చిపోయిండు, ఇప్పుడేమో ఆవేశం స్టార్ అయిపోయిండు. అప్పుడు జీవిత రాజశేఖరు మై గొడవ పెట్టుకున్నాడు. రాజశేఖర్ అన్న గుణశేఖర్ వరదరాజన్, ఆయన గణేష్ ఏదో గుణశేఖర్ జ్యువెలరీ షాప్ ఉంటే ఆయన షాప్ ముందు ఈయన పార్క్ చేసి వెహికల్ని ఆడుకోబోతే ఇబ్బందికరంగా ఉంటే పార్కింగ్ ఎందుకు పెట్టిన ఇక్కడ తీయమన్నందుకు ఆయన కొట్టిండు. ఈ విధంగా ఆవేశం స్టార్ దాంట్లో ఆవేశపడతారు. అప్పుడు వైఎస్ఆర్సీపీ అప్పుడు మహాబాద్ ఘటనలో ఏ విధంగా తెలంగాణ ఉద్యమకారుల మీద రాళ్లు రువ్విండో ఆ వీడియోలు కూడా ఇప్పటికీ ఉన్నాయి. ఈ ఆవేశం స్టార్కి వాళ్ళ అడ్డుకట్ట వేయకపోతే కేసీఆర్ పార్టీకే ప్రమాదం, అసలే పతనంలో ఉన్నది. మీరు రాయ్ గారు, మీరు ప్రతిసారి కూడా ఒక ప్రత్యేకంగా కొన్ని సందర్భాల్లో మీరు కావచ్చు, మీతో పాటు మీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కొంతమంది కూడా మాట్లాడుతుంటారు. అంటే ఈ విధమైనటువంటి వ్యాఖ్యలు ఎవరైతే చేస్తూ ఉంటారో ఆంధ్ర వాళ్ళపైన, ప్రత్యేక అవసరమైతే మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రత్యేక చట్టం తీసుకొస్తాం అనేటువంటి వ్యాఖ్యలు గతంలో మీరు చేశారు. అసలు దీన్ని నిషేధించాలండి. సెటిలర్ అయిందండి. అసలు హైదరాబాద్ అంటే ఇది రాజధాని, ఢిల్లీ రాజధానిలో ఎంతో మంది ఉంటారు. అమెరికాలో పోయి పోతున్నారండి, గ్రీన్ కార్డ్ హోల్డర్స్గా సిటిజన్స్ అయిపోయారు, పౌరులు అయిపోయారు అక్కడ. ఆ విధంగా ప్రపంచీకరణ నేపథ్యంలో ఎల్లలనేవి లేవు. అసలు గ్రామాలన్నీ కూడా అన్నీ కూడా కలిసిపోతున్నాయి. ఇట్లా కలిసిపోయే పరిస్థితుల్లో అన్నదమ్ములక ప్రపంచ మానవులంతా కలిసి జీవించే పరిస్థితుల్లో ఈ విధంగా ప్రత్యేక పరిస్థితులు రాష్ట్రం ఏర్పడింది, అయిపోయింది. 10 ఏళ్ల తర్వాత కూడా మళ్ళీ దాన్ని రగిలిచ్చే ప్రయత్నం చేస్తున్నారు. కేసీఆర్ యాడ్ నుంచి వచ్చిందండి. అసలు కేసీఆర్కి తెలంగాణకు సంబంధం ఏంది? అసలు కేసీఆర్ది బీహార్ అంటారు. మరి కేసీఆర్ తెలంగాణ అక్కడ నుంచి వచ్చి ఇక్కడ స్థిరపడి ఇక్కడ ముఖ్యమంత్రి కాలేదా, ఎమ్మెల్యే కాలేదా, తెలుగుదేశం ప్రభుత్వం సీమాంధ్ర పార్టీలో లేడా? కేటీఆర్ ఎక్కడ చదువుకుండండి, గుంటూరులో చదువుకోలేదా? అంటే అవసరం తీరిన తర్వాత ఈ విధంగా మాట్లాడతారు. అందుకే అది కౌశిక్ రెడ్డి మాట్లాడిండా, ఆంధ్ర వాళ్ళ మనోభావాలు దెబ్బతీసిండు, ఎందుకు తీసిండు, ఎట్లా తీసిండు, మరి కేసీఆర్ గారే మాట్లాడించారా, లేదంటే హరీష్ రావు గారు మాట్లాడించారా,
కేటీఆర్ గారు మాట్లాడించారా? నిజంగా వాళ్ళు మాట్లాడించకపోతే కౌశిక్ రెడ్డి వీళ్ళు క్షమాపణ చెప్పాలి, లేకపోతే కౌశిక్ రెడ్డిని సస్పెండ్ చేయాలి, లేకపోతే కౌశిక్ రెడ్డితో క్షమాపణ చెప్పాలి. ఓకే రైట్. మనతో లింగోజిగూడ కార్పొరేటర్ దర్శపల్లి రాజశేఖర్ రెడ్డి గారు మనతో లైన్లో ఉన్నారు. రాజశేఖర్ రెడ్డి గారు నమస్తే. నమస్కారం సార్, మీరు చూస్తూనే ఉన్నారు నిన్న పాడి కౌశిక్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు. అంటే ఒక్కసారిగా ఇద్దరు వ్యక్తుల మధ్య వివాదం ఏదైతే ఉందో సై అంటే సై అని ఢీ అంటే ఢీ అనుకునేటువంటి అంశం కాస్త ఒక వ్యవస్థకు ఆపాదించేటువంటి ప్రయత్నం జరుగుతుంది అనే స్థాయిలో కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఆంధ్ర వాళ్ళు ఇక్కడ తరిమి కొడతామనేటువంటి స్థాయిలో కూడా పాడి కౌశిక్ రెడ్డి మాట్లాడుతున్నారు. ఎలా చూస్తారు సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున మీరు? సార్ నేను ముందుగా మన కేసీఆర్ గారిని ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి సార్. ఆంధ్ర వాళ్లకు కాలుకు ముళ్ళు గుచ్చుకుంటే తన పంటితో తీస్తా అన్న కేసీఆర్ ఎప్పుడైతే ఆయన అధికారం పోతుందో అప్పుడు వాళ్ళు ఆంధ్ర వాళ్ళు అవుతారు. ఓకే, అప్పుడు వాళ్లకు టిఆర్ఎస్ పార్టీకి వాళ్ళు ఆంధ్ర వాళ్ళుగా కనపడతారు. ఈ రోజు అర్కపుడు గాంధీ గారు కానివ్వండి, ఇంకెవరన్నా ఎమ్మెల్యేలు ఆంధ్రాకి సంబంధించిన ఎమ్మెల్యేలు హైదరాబాద్ లో సెటిల్ అయిన ఎమ్మెల్యే ఎవరన్నా ఉండవచ్చు గాక, బతుకుతున్న వాళ్ళు ఉండొచ్చు గాక, ఎందుకు ఈ డివిజన్ అవసరం వస్తుంది మీకు? అంటే మీ ఉనికి మీరు ఉనికి కోల్పోతున్నారో, టిఆర్ఎస్ పార్టీ అనేది ఉనికి కోల్పోతుందో ఆ రోజే మళ్ళీ చిలికి గానివాన చేయాలనే ఉద్దేశంతో ఈ దీన్ని మళ్ళీ తెరవినికి తీసుకొచ్చే ప్రయత్నంలో భాగమే వీళ్ళు తప్ప నిజంగా కూడా ఏనాడు కూడా వితౌట్ డివిజన్ దే కాంట్ రూల్ ది స్టేట్ సార్. ఓకే, కానీ ఆ పార్టీకి సంబంధించి కేసీఆర్ గాని కేటీఆర్ గాని హరీష్ రావు గాని ఎవరు కూడా దీనిపైన ఖండించినటువంటి పరిస్థితి లేదు. సార్ ఇండైరెక్ట్ గా వాళ్ళు ప్రొవోకేట్ చేసి ఇమేజ్ ఆఫ్ హైదరాబాద్ ని దెబ్బతీసే ప్రయత్నం చేస్తుంటే అండ్ వాట్ వే వి షుడ్ సీ ఆల్ ఎడ్యుకేటెడా కాదా? వాట్ ఇస్ డూయింగ్ హరీష్ రావు? హి ఇస్ ఎ ప్రొవోకేటెడ్ స్టూపిడ్. రియల్లీ స్పీకింగ్, డిడ్ యు అబ్జర్వ్ ద సిచ్యువేషన్? ఎప్పుడైతే అన్ని దొరికితే హరీష్ రావుకి అగ్గిపెట్టే దొరకదండి. ఇస్ ఇట్ నాట్ ప్రొవోకేషన్ సార్? అన్ని దొరికిన హరీష్ రావు గారు అగ్గిపెట్ట దొరకలేదు. కానీ రేవంత్ రెడ్డి పరిపాలన చూసి ఇక్కడికి పెట్టుబడులు రావడానికి భయపడిపోతున్నాయి అనేటువంటి స్థాయిలో కూడా హరీష్ రావు మాట్లాడుతున్నారు. ఒక్కటి గుర్తుపెట్టుకోండి సార్, ఈ రోజు వరకు 9 నెలల కన్స్ట్రక్టివ్ గా ప్రజలకు అవసరం ఉన్న విషయాలపైన ఒక్కదాన్ని పోరాటం చేసిన వీళ్ళు 9 నెలల్లో. వీళ్ళ లాభాల కోసము కౌశిక్ రెడ్డి ఎవడైతే మాకేం చేసేది ఉందండి? కౌశిక్ రెడ్డి కొట్లాడుకుంటున్నా ప్రజలకు ఏమవసరం అండి? కౌశిక్ రెడ్డి కొట్లాడితే on what way Kaushik Reddy is concerned with the total Telangana? Okay. ఎట్లా సార్ ఇక్కడ ఉండేటువంటి ఆంధ్ర వాళ్ళకి, ఇక్కడ సెటిలర్లు అని చెప్పబడేటువంటి ఆంధ్ర వారికి మీరు ఏ విధమైనటువంటి భరోసా ఇస్తారు మీ పార్టీ తరఫున? కానీ మీరు మేము ఒకటే చెప్తున్నాం సార్, హైదరాబాద్ లో బతుకుతున్న ఆంధ్ర వాళ్ళు కానివ్వండి, వివిధ స్టేట్ల నుంచి వచ్చిన వాళ్ళు కానివ్వండి, హైదరాబాద్ ఇస్ హబ్ ఫర్ ఎవ్రీ వన్. ఓకే, హైదరాబాద్ ఇస్ హబ్ ఫర్ ఎవ్రీ వన్. ఇక్కడ ఏది డివిజన్ తీసుకొచ్చి పాలిటిక్స్ చేద్దాం అనుకుంటే కూకటి వేలతో పెంచేస్తారు. ఏం ఊరుకునేది లేదు. తమాషాలు అవుతున్నాయి హరీష్ రావు కానీ కేటీఆర్ కానీ ఈయన చెత్తనా కొడుకులకు అందరికి తమాషాలు. హైదరాబాద్ అంటే వీఆర్ ఫ్రమ్ హైదరాబాద్, వి లివ్ ఇన్ హైదరాబాద్, వి కేమ్ ఫ్రమ్ డిఫరెంట్ డిస్ట్రిక్ట్స్ బట్ వి లివ్ ఇన్ హైదరాబాద్. మేము హైదరాబాద్ వాళ్ళమండి. వీళ్ళెవరండి హైదరాబాద్ గురించి పొద్దున్న లేచి ఈ హైదరాబాద్ కల్చర్ ని ఖరాబ్ చేసి హైదరాబాద్ ఇమేజ్, బ్రాండ్ ఇమేజ్ దెబ్బతీసే ప్రయత్నంలో భాగంగానే వీళ్ళందరూ ఒక కుట్రపూరితమైన వాతావరణం క్రియేట్ చేస్తున్నారండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. రాయ్ గారు, చూడండి జరుగుతున్నటువంటి పరిస్థితి చూస్తే ప్రతి చోట అలజడే వచ్చేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మాట్లాడితే ఏదైతే వాళ్ళకి అవసరమైనప్పుడల్లా కూడా ఈ విధంగా బీఆర్ఎస్ పార్టీ కేవలం సెంటిమెంటు మంట పెడుతుంది అనేటువంటి స్థాయిలో కూడా వినిపిస్తున్నారు. దీనికి చరమగీతం పాడాలన్నా లేదా ముగింపు ఏంటంటారు? తప్పకుండా ప్రజాప్రతినిధులందరూ కూడా, అన్ని పార్టీలలో కూడా భవిష్యత్తులో ఎవరి మనోభావాలు దెబ్బతినకుండా అసలు సెటిల్ అనే పదాన్ని నిషేధించాలండి. సెటిలర్ ఏందండి? అందరం భారతీయులు, అందరం తెలంగాణలో పోతుంటే తెలంగాణ వాళ్ళం, ఆంధ్రాలో ఉంటే ఆంధ్ర వాళ్ళం, అందరం. మా కార్పొరేటర్ గారు కూడా మరి లింగోజిగూడ నుంచి వారు ఎన్నికయ్యారు, బీఆర్ఎస్ గాల్లో గెలిచారు వారు. మరి ఇప్పుడు అందరం కూడా చెప్తున్నాం, ఇప్పుడు జీహెచ్ఎంసీ పరిధిలో దాదాపు 1.5 పైన, దగ్గర 1 కోటి మంది పైన ఉన్నారు, 1.5 కోటి దాకా ఉన్నారు అటు ఇటు. ఇందులో అన్ని ప్రాంతాల ప్రజలు ఉన్నారు. కాబట్టి వాళ్ళ హక్కులో భంగం కలగకుండా, మనోభావాలు భంగం కలగకుండా పరిపాలించాల్సిన బాధ్యత అందరిపైన ఉంది. ప్రతిపక్షం పైన ఉన్నది, అధికార పక్షం పైన ఉన్నది. కాబట్టి నేనంటున్నా వాళ్ళు పనిచేస్తున్నారు, ఇక్కడ ఆర్థిక పరమైన ఉద్యోగాల రీత్యాను ఎక్కడో వచ్చి ఈ రాష్ట్రంలో అభివృద్ధిలో భాగస్వామ్యం అవుతున్నారు.
కాబట్టి ఇంకా అవసరం లేదు, ఇంకా చిల్లర రాజకీయాలు ఎందుకంటాను, ఈ దిగజాడు రాజకీయాలు ఎందుకంటాను, అవకాశవాద రాజకీయాలు ఎందుకంటాను, ఈ ఓట్ల కోసం రాజకీయాలు ఎందుకని అంటాను నేను. కాబట్టి ఓటర్లుగా వాళ్ళని చూడకండి, ఒక మనుషులుగా చూడండి. ఈ ప్రాంతంలో నివసించే వాళ్ళు, ఈ ప్రాంతం మట్టిలో కలిసిపోయే వాళ్ళగా, ఈ ప్రాంత బిడ్డలుగా వాళ్ళని చూడండి. ఇంకా ఆంధ్ర వాళ్ళు సెటిల్ అని, అసలు ఆంధ్రోళ్ళు అనే పదాన్ని అవసరం తెలుగు వాళ్ళనండి, తెలుగువాడు సాటి తెలుగువాడు. కేసీఆర్ ఒక పబ్లిక్ మీటింగ్ లోనే అన్నారు కదా, ఇక్కడ ఆంధ్ర వాళ్ళు కాదు, వాళ్ళు కూడా తెలంగాణ బిడ్డలే అన్నాడు. మరి మర్చిపోయిందా? మరి ఎందుకు ఇంత కౌశిక్ రెడ్డి ఇంత అవమానకరంగా మరి మాధవవరం కృష్ణారావు గారి విషయంలో మాట్లాడినప్పుడు అందరి మనోభావాలు దెబ్బతింటాయి కదా. అంటే కృష్ణారావు గారిని ఒక్కనే కదా అన్నది, అంటే బతకటానికి వచ్చిన ప్రతి ఒక్కళ్ళని అన్నట్టే కదా, ప్రత్యేకించి మళ్ళీ ఆంధ్ర వాళ్ళని అన్నట్టే కదా. కాబట్టి తప్పు. కాబట్టి ఇప్పటికైనా మించిపోలేదు. కేసీఆర్ గారు వెంటనే స్పందించాలి, హరీష్ రావు గారు స్పందించాలి. కేటీఆర్ గారు అమెరికాలో ఎక్కడున్నా సరే ఆయన ట్విట్టర్లో ట్వీట్ చేస్తారు కాబట్టి కనీసం ట్వీట్ అయినా చేయమనండి, క్షమాపణ చెప్పియండి కౌశిక్ రెడ్డితో, లేకుంటే మీరు చెప్పండి. ఇప్పుడే మనం చూసాం, మన డిబేట్లో చూస్తున్నప్పుడు కూడా, ఎందుకంటే పద్మా వీరప్పనేని గారు బీజేపీ లీడర్ కూడా మాట్లాడుతూ ఆ రూరల్లో కాంగ్రెస్ పార్టీకి మంచి మ్యాండేటరీ వచ్చిందే కానీ ఇక్కడికి వచ్చేసరికి బీఆర్ఎస్ పార్టీకే ఇటు సెటిలర్స్ కూడా పట్టం కట్టారనే స్థాయిలో మెజారిటీ స్థానాలు 24 స్థానాల పైన ఉన్నాయి, వాళ్ళకి 24 స్థానాలు ఉన్నాయి. అయినా ఆంధ్ర ప్రజలు ఇచ్చిన భిక్షే కదా ఈరోజు 39 మంది మా ఎమ్మెల్యేలు ఉన్నారంటే అందులో ఈ కొన్ని ఉన్నాయి కదా. వీళ్ళ విధానాలు నచ్చకే వీళ్ళంతా కూడా మన గాంధీ గారు లాంటి వాళ్ళు బయటకు వచ్చిండ్రు కదా, ఇలాంటి కౌశిక్ రెడ్డి వాళ్ళ లాంటి వాళ్ళని ప్రోత్సహించబట్టే కదా. ఈ అసలైన వాళ్ళని వదిలిపెట్టి ఇట్లాంటి నకిలీ వాళ్ళని ప్రోత్సహించబట్టే అట్లాంటి వాళ్ళు మనోభావాలు దెబ్బతిని వాళ్ళు బయటకు వచ్చింది ఈరోజు. ఇలాంటి రెచ్చగొట్టేటువంటి వ్యాఖ్యల పైన కానీ, ఇలాంటి రెచ్చగొట్టేటువంటి పరిస్థితుల పైన కానీ మీ ప్రభుత్వం ప్రస్తుతం అధికారంలో ఉంది, ముఖ్యమంత్రి గారు సీరియస్ గా డీజీపీ గారు కూడా ఆలోచించారు. ఎవరైనా భావోద్వేగాలు మత విద్వేషాలు రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందాలని చూస్తే అటువంటి వారిని కఠినంగా అణచివేయమని చెప్పేసి ముఖ్యమంత్రి గారు ఆదేశాలు జారీ చేశారు. డీజీపీ వాళ్ళకు కూడా చెప్పారు, ఆదేశాలు ఉత్తర్వులు ఇచ్చేసి వెంటనే మాట్లాడారు కూడా. కాబట్టి ఎవరిని కూడా ఉపేక్షించాం. అవసరాల కోసం మనుషుల్ని ఒక రకమైన వేధింపండి ఇది. ఒక మనుషులు సాటి మనిషిని ఆ పేరు చెప్పి, ఆ పదం పేరు చెప్పి వేధించడం అవుతుంది, ఒక అట్రాసిటీ అంటారు దీన్ని. కాబట్టి ఎవరు కూడా ఆ విధంగా అది వేధింపే, ఒక రకమైన వేధింపే కదా ఇది. ఆ విధంగా నువ్వు ఆంధ్రోడివి అంటే నీ చేతగాక, నీ దగ్గర విషయం లేక, సరుకు లేక, ఆ కారణం పెట్టి నువ్వు ఆంధ్రోడివి అని చెప్పేసి వాళ్ళ యొక్క మనోభావాలు దెబ్బతీసి హక్కు నీకు ఎక్కడుంది కౌశిక్ రెడ్డి అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నా. అందుకే నువ్వు వెంటనే ఇంకా ఆలస్యం చేయకు, క్షమాపణ చెప్పు, ఆంధ్ర ప్రజలందరూ క్షమాపణ చెప్పు. లేకపోతే నీ పార్టీ అధినాయకుడు చెప్తారా, లేదంటే నేను బహిష్కరించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాను. ఒక తెలంగాణ ఉద్యమకారుడిగా నేను మాట్లాడుతున్నా. ఇప్పుడు ఆ రోజు మేము ఏ రోజు కూడా ఆంధ్ర ప్రజల మీదకి పోలేదు. మేము రాజకీయంగా మాకు పెత్తనం కావాలన్నాం తప్ప, మాకు రాజకీయంగా మమ్మల్ని మేము పాలించుకోవాలి, నిధులు కావాలి, మా ఉద్యోగాలు మాకు కావాలి, మా పాలన మాకు కావాలన్నాం. అంతేగాని ఇక్కడ నుంచి ఆంధ్ర ప్రజల్ని పొమ్మనిలే కదా, ఎవరిని పొమ్మనిలే కదా. ఇక్కడ ఉండండి, ఇక్కడ అభివృద్ధిలో భాగస్వామ్యం కానీ కాండి, ఈ ప్రాంతంలో అభివృద్ధి కాండి చెప్పిన ముఖ్యమంత్రులు కాదు కదా, ఎమ్మెల్యేలు అయితే తప్పేందంట. చెన్నైలో ఘాట్లే తెలుగు వాళ్ళు, తమిళనాడులో ఎంత ఉంటుంది భాషాభిమానం ఎంత ఉంటుంది అక్కడ. ఒకసారి తెలుగు వాళ్ళంతా అక్కడ ఎమ్మెల్యేలు, నగరంలో ఎమ్మెల్యేలు అవుతుంటే, ఎంపీలు అవుతుంటే, వేరే గుజరాత్ ప్రాంతాల్లో తెలుగు వాళ్ళు, తెలంగాణ వాళ్ళు ఎమ్మెల్యేలు, ఎంపీలు అవుతుంటే, ఒక సాటి తెలుగువాడు హైదరాబాద్లో సగం మంది జనాభా ఉన్న ప్రాంతంలో, ఆ ప్రాంతంలో ఇక్కడ స్థిరపడ్డవాడు ఎమ్మెల్యే అయితే, ఎమ్మెల్యే అయిన వాళ్ళు ఎమ్మెల్యే అయితే వీళ్ళకి నొప్పింది. అంటే ఇంతకుముందు వీళ్ళు పార్టీలో ఉంటే ఏం ఇబ్బంది లేదు. మరి ఎంతమంది ఉన్నారు? ఇప్పుడు గాంధీ గారు ఉన్నారు, తర్వాత వివేకానంద గారు ఉన్నారు. మరి వీళ్ళందరూ ఆయన పాడి కౌశిక్ రెడ్డి కౌగిలించుకున్న గోపీనాథ్ ఉన్నారు, మాగంటి గోపీనాథ్ గారు ఉన్నారు. వీళ్ళంతా ఎక్కడ? మరి వీళ్ళంతా ఏం చేయాలి? జరిగితే పరామర్శించకపోయిండు. కాబట్టి ఇవన్నీ ఈ మాటలన్నీ కూడా, చిల్లర మాటలన్నీ కూడా బంద్ చేయాలంటే రాజకీయ నాయకులు, ఒక ఎమ్మెల్యే పదవిలో ఉన్నటువంటి వ్యక్తి ఒక ఆదర్శంగా, బాధ్యతాయుతంగా ఉండాలి. ఏదన్నా ఒక పద్ధతి ప్రకారం విమర్శించు. కాంగ్రెస్లో చేరారు వీరు, గతంలో వీళ్ళు 12 మంది ఎమ్మెల్యేలు చేర్చుకున్నప్పుడు ఏం లేదు, అప్పుడు అంతా వాళ్ళు మంచి అంత శుద్ధ పూసలు. మరి ఈ రోజు వాళ్ళకి పోయి వాళ్ళు వచ్చి చేరతంటే, కాంగ్రెస్ పార్టీలో వచ్చి చేరతంటే మేమేమన్నా బెదిరించడమండి, ప్రలోభాలు పెట్టినవా, లేదంటే ఈడీ మేము బెదిరించినవా, లేదంటే సిబిఐని, ఏసీబీ మా పరిధిలో ఉన్న ఏసీబీని, సిఐడిని ఏమన్నా ఎమ్మెల్యేలపై ఉసుగొలిపినవా? అట్లాంటిది ఏం లేదు కదా. వాళ్ళు ఏంది అభద్రతా భావాన్ని గురయ్యారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. ఎందుకు గురయ్యారు అంటే కొంతమంది కొన్ని వ్యాఖ్యలు కూడా ఎట్లా వినిపిస్తున్నాయంటే, సార్ ప్రస్తుతం హైడ్రా అనేది దూసుకుపోతుంది, ఈ హైడ్రాని కూడా పక్కకు జరిపించడానికి ఇది ఒక డ్రామా అనే స్థాయిలో పక్కదారి పట్టించే రాజకీయాలు కేసీఆర్ గారు చేసిండు. రైతులు ధాన్యాన్ని కొనుగోలు చేయండు, కుర్రో మొర్రో అంటే ఆయన ఇంకో అంశాన్ని తెర మీద తీసుకురావటం. ఈ విధంగా పక్కదారి పట్టించే రాజకీయాలకు అడ్రస్, కేర్ ఆఫ్ అడ్రస్ బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ గారు. కాబట్టి ఇక్కడ ఏంది
ఇప్పుడు వీళ్ళు ఇది రాజకీయంగా వాడుకునే విధానాలకు స్వస్తి బలకాలండి ఇట్లాంటి అంశాలు. చివరగా పార్టీ తరపున ఆంధ్ర వారికి ఏం భరోసా ఇస్తారు? ఆంధ్ర ప్రజలకు, అసలు ఆంధ్ర ప్రజలు కాదండి, తెలంగాణ ప్రజలేనండి. మీరంతా ఇక్కడ చదువుకున్నారు. పిల్లగా ఈ తరం మా తరం వాళ్ళైతే వాళ్ళకి ఆంధ్ర తెలియదు. వాళ్ళు ఇక్కడే పుట్టారు, ఇక్కడే చదువుకున్నారు, ఇక్కడే ప్రభుత్వ ఉద్యోగాల్లో స్థిరపడిపోయారు. కాబట్టి ఆంధ్ర, తెలంగాణలో ఆంధ్ర అనేది వాడొద్దు, సెటిలర్ అనేటువంటి పదాన్ని కూడా వాడకుండా ఉంటే మంచిది. దానికి ప్రభుత్వాలు కూడా ఆలోచన చేయాలి. జిహెచ్ఎంసీ పరిధిలో కూడా ఆలోచన చేయాలి. ఎందుకంటే మనోభావాలు ఈ విధంగా అవసరానికి బెదిరించడం కోసం, వాళ్ళని బ్లాక్మెయిల్ చేయడం కోసం ఈ విధంగా వాడుతున్నారు. కాబట్టి చట్ట ప్రకారం నేరం. కాబట్టి అసలు సెటిలర్ అనే పదాన్ని తొలగిస్తే మంచిదని చెప్పి నేను సూచన చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్ మానవతారాయ్ గారు. ఇది ప్రత్యేక డిబేట్ కార్యక్రమం. డిబేట్లో పాల్గొన్న డాక్టర్ పద్మా వీరపనేని గారికి, అదేవిధంగా లింగోజిగూడ కార్పొరేటర్ దరిపల్లి రాజశేఖర రెడ్డి గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ఇది స్పెషల్ డిబేట్. కీప్ వాచింగ్ రాజ్ న్యూస్.